హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మాఘమాసంలో వచ్చే 7వ రోజు రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రథసప్తమిని అచల సప్తమి, రథసప్తమి, ఆరోగ్య రథసప్తమి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. మన హిందూ మతంలో ఈ రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా మనకి ప్రత్యక్షంగా కనిపించే ప్రత్యేకమైన దేవుడు సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నెలలో సప్తమి రోజు పూజిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే 7 జన్మల పాపాలు 7 జన్మల దరిద్రాలు పోవడానికి ఈరోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయాలి. అది ముఖ్యంగా తలపైన ఈ 7 ఆకులు పెట్టుకొని మీరు స్నానం చేయటం వల్ల మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఈ జన్మలోనే కాదు, 7 జన్మల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. అలాగే స్త్రీలు ఈరోజు ఈ ఆకులతో స్నానం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. భర్తకి ఆయురారోగ్యాలు పెరిగి సంపద కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ రోజున సూర్యనారాయణుడికి పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది ఆచరిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం కూడా రథసప్తమి రోజు మీరు ఈ విధంగా పూజలు చేయాలి. ఈ రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. భక్తి విశ్వాసాలతో మకర సంక్రాంతి తర్వాత వచ్చే రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ విధంగా ఆ సూర్యుడికి పాలతో నైవేద్యం పెడితే వారికి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. అలాగే భక్తి ధర్మ మార్గం ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే ఈ రథసప్తమి రోజు ఎటువంటి పూజలు చేయాలి? మీరు స్నానం చేసే నీటిలో ఈ ఆకులు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదని, ఈ ఆకులు తలపై పెట్టుకొని స్నానం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు, అలాగే అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్న వారు కూడా ఈ ఆకులతో మీరు స్నానం చేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి 7 జన్మల పాపాలు తొలగిపోయి దరిద్రం తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుందట. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే సప్తమిని, మాఘమాసంలో వచ్చే సప్తమినే రథసప్తమి అని రథసప్తమి విశేషంగా పూజలు జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. సూర్యోదయ సమయంలో అర్ఘ్యాలు సమర్పిస్తారు. ఈ మాఘమాసంలో ముఖ్యంగా స్నానానికి, అర్ఘ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసినా ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తే లేదా సూర్యానికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేస్తే సప్త దోషాలు తొలగిపోతాయట. అలాగే సప్త రోగాలు కూడా తొలగిపోతాయంట. ఈ రథసప్తమి అంటే అచల సప్తమి, రథసప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు మన పురాణాలలో. హిందూ పురాణాల ప్రకారం అతిథి కశ్యప దంపతులకు సూర్యభగవానుడు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున జన్మించాడు. ఈ రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. తన దిశను మార్చుకుంటాడని రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పిలుస్తారని ఈ సందర్భంగా రథసప్తమి వేళలో చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అలాగే ఈరోజు ముందు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రథసప్తమి రోజు చేసే స్నానానికి, ఈరోజు చేసే పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే రథసప్తమి రోజు మనం స్నానం చేసే నీటిలో ఏ ఆకులు వేసుకొని స్నానం చేయటం వల్ల మనకున్న దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం సమయంలో మీరు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేయటం వల్ల మీకు ఆయురారోగ్యాలు లభిస్తాయని ఈరోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసి రథసప్తమి రోజు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి అలాగే ఆవు పిడకలతో పాల పాయసాన్ని చేసి సూర్యునికి సమర్పిస్తారు. ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ స్వీకరిస్తే వారికి ఉన్న సప్త దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని చెబుతారు. అయితే మీరు స్నానం చేసే నీటిలో ఈ ఆకులు వేసుకొని చేయటం వల్ల మీకు ఆరోగ్యం లభిస్తుందట. అయితే ఏ ఆకులు వేసుకోవటం వల్ల, ఏ చెట్టు ఆకులు వేసుకోవటం వల్ల మనకి అదృష్టం లభిస్తుంది.
జిల్లెడు ఆకులు జిల్లెడు ఆకులు 7 ఆకులు తెచ్చుకొని మీరు స్నానం చేసే ముందు, అలాగే రేగి ఆకులు, రేగి పండ్లు ఉంటుంది కదా, రేగి పండ్ల ఆకులు 7 తెచ్చుకొని మీరు స్నానం చేసే సమయంలో ముందుగా తలపై బ్రహ్మరంధ్రంపై 7 రేగి ఆకులు, 7 జిల్లెడు ఆకులు పెట్టుకొని మీరు ఒక మగ్గు నీళ్ళు ఆకులపై మీ ఒళ్ళంతా తడిసేలా పోసుకోవాలి. అలా పోసుకోవటం వల్ల మీకున్న సప్త దోషాలన్నీ తొలగిపోతాయి. 7 జన్మల పాపాలన్నీ నశించిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు అలా స్నానం చేయటం వల్ల మీకు ఆయురారోగ్యం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఈ విధంగా ఈ ఆకులు వేసుకొని స్నానం చేయటం వల్ల, లేదా రేగి ఆకులు దొరకకుంటే మార్కెట్లలో రేగి పండ్లు అయినా దొరుకుతాయి. జిల్లెడు ఆకులపై రేగి పండ్లు తలపై, భుజాలపై చిన్నపిల్లలకు పెట్టి స్నానం చేపించడం వల్ల వాళ్ళకి ఉన్న సప్త దోషాలు. చిన్నపిల్లలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, యుక్త వయసు వాళ్ళు కానీ, ముసలి వయసు వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఇలా స్నానం చేయటం వల్ల వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ మాఘమాసంలో కనీసం గుర్రపు జాడలో నిలిచి ఉన్న నీళ్ళతో అయినా మన తలపై చల్లుకుంటే మనకి మాఘమాస స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాఘమాసం అంటే అంత పవిత్రమైనది. మాఘమాసంలో సూర్యోదయానికి ఒక అర్ధగంట ముందు స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తారు. ఇలా సూర్య నమస్కారం చేయటం వల్ల వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని, ఈ మాఘమాసంలో మీరు ఏదైనా తలిచి ఒక పని నెరవేరాలని మాఘమాస పూజ, స్నానం మీరు మొదలు పెట్టారంటే కనీసం మాఘమాసం అయిపోయే లోపు మీకు ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలామంది మాఘస్నానం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక స్నానం ఎలా చేస్తామో మాఘమాసంలో కూడా మాఘమాసం 30 రోజులు మాఘస్నానం చేస్తే వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి ఎంతో ముఖ్యమైనదని, ఈరోజు సూర్యుడు ప్రత్యక్ష దైవమైన సూర్యుని ఆరాధించటం వల్ల మనకున్న సప్త రోగాలు, సప్త దోషాలు, 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఈ రథసప్తమి రోజు, అచల సప్తమి రోజు అర్కపత్రంతో 7 అర్కపత్రాలు తీసుకొని మీరు స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. జిల్లెడు ఆకులకే మరో పేరే సూర్యుని పేర్లలో కూడా అర్క అనే నామం ఉంది. అందుకే అర్కపత్రాలంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. అటువంటి అర్కపత్రాలతో ఈ రథసప్తమి రోజు ఎవరైతే స్నానాలు చేస్తారో, అలాగే రేగి పండ్లు కానీ, రేగి ఆకులు కానీ అవి కుదరకుంటే చిక్కుడు ఆకులతోనైనా స్నానం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి.